వెల్కమ్ టు ఆధ్యా టీవీ. నేను మీ వెంకట్. తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా సీఎం కేసీఆర్ గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఇది. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. దానికి ఈసీ ఆమోదం కూడా తెలిపింది. అయితే ఈరోజు ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం జరగనుంది. దానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కూడా జరగనుంది. ఇక ఆ కార్యక్రమంలో ఇతర రాష్ట్రాల ముఖ్య నేతలు కూడా పాల్గొంటున్నారు. ఇక ఢిల్లీలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీల్ని ఎన్డీఎంసీ అక్కడి నుంచి తొలగించి వేసింది. అక్కడ ఎటువంటి పర్మిషన్ లేదని, ముఖ్యంగా మరి దీనికి వెనక ఏదైనా కారణాలు ఉండొచ్చేమోనని చెప్పేసి ఇతర నాయకులు మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా అక్కడుండేటువంటి అధికారులు వీటి మీద చర్యలు తీసుకున్నారు. ఎలాంటి ఫ్లెక్సీలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఢిల్లీలో యొక్క పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి తగినటువంటి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇక జెండా ఆవిష్కరణ కూడా మరి కానుంది. అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ఆంధ్రాలో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించే దిశలో అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించాలి, ఆ పార్టీ కార్యాలయాన్ని ఎక్కడ ఏ ఏరియాలో ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పేసి చర్చలు జరిగాయి. దాని తర్వాత కొంతవరకు ఏంటంటే విశాఖపట్నంలో ఆ కార్యాలయం ఏర్పాటు చేసే దిశగా ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది నాయకులు వెల్లడించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో మరి పార్టీ కార్యాలయం ఉంటుందని చెప్పేసి మిగతా అంటే ఇంకొందరు రాజకీయ నాయకులు వెల్లడించారు. కానీ దానికి సంబంధించినటువంటి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయము విజయవాడలో ప్రారంభం కానుంది అంటూ వార్తలు వెలువడుతున్నాయి. అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ యొక్క కార్యాలయాలు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని రకాల వ్యూహాలతో రానున్న రోజుల్లో ఎలాగైనా బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. దానికి సంబంధించినటువంటి అన్ని రకాల కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంతో ఎలాగైనా పార్టీని బలోపేతం చేసే దిశగా దూసుకువెళ్తున్నారు ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు. అందులో ముఖ్యమైనటువంటి నాయకురాలైనటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాల్లో ప్రజలు ఎంతో ఆసక్తిగా కొనసాగించాలని, ఆ ప్రతి ఒక్క కార్యక్రమాలకి ప్రజలు ఆహ్వానించాలని చెప్పి ఆ కార్యక్రమం విజయవంతం చేసే దిశగా ప్రజలు ఆ యొక్క పార్టీని ముందుకు తీసుకువెళ్లే దిశలో వ్యాఖ్యానించారు. ఏది ఏమైనప్పటికీ రానున్న రోజుల్లో బీజేపీ పార్టీని ఎలాగైనా ఎదిరించి గద్దె దింపే దిశగా బీఆర్ఎస్ ముందుకు దూసుకెళ్తోంది అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వెలువడుతున్నాయి. మరి ఇప్పటికే తెలంగాణలో దాదాపుగా మరి బీజేపీ పార్టీ విపరీతమైనటువంటి పోటీ ఇస్తుంది అధికార పార్టీకి. మరి రానున్న రోజుల్లో ఎలా ఈ యొక్క పార్టీ బలోపేతం జరుగుతుంది? బీజేపీ పార్టీని ఢీకొట్టుతుందా? బీజేపీని గద్దె దించుతుందా? మరి బీజేపీ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయి? బీఆర్ఎస్ని మరి నామమాత్రపు పార్టీగానే ఉంచుతుందా, లేక మరి ఆ పార్టీకి పగ్గాలు అందించే దిశలు ఏమన్నో కూలబడుతుందో అనేటువంటి అంశాలు ఇప్పుడు అందరిలోనూ అంటే ప్రజల్లోనూ నాయకులలోనూ ఈ విషయాల గురించి చర్చ కొనసాగుతుంది. చూద్దాం ఈ విషయాలు ఎలా వెళ్ళనున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ఆధ్యా టీవీని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.